తిరుపతి జిల్లా ఏర్పేడులో జగన్ బస్సు యాత్ర వృద్ధులతో ముచ్చటించిన సీఎం పెన్షన్పై ఆరా. కూటమి పార్టీలు కుట్రలు చేస్తున్నాయి, ఈసీపై ఒత్తిడితోనే అధికారుల బదిలీ జరుగుతోందన్న సజ్జల. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన, అవనిగడ్డ బరిలో మండలి బుద్ధప్రసాద్. ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు. కెమికల్ ఫ్యాక్టరీలో బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్న హరీష్ రావు. నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు కక్షగట్టిందన్న కేటీఆర్, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే మూల్యం తప్పదంటూ వార్నింగ్. ప్రజల దగ్గరికి రానప్పుడు రాజకీయాలెందుకు, పవన్ కళ్యాణ్పై ముద్రగడ సెటైర్లు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ ఎలిఫెంట్, 30 మంది ట్రాకింగ్ సిబ్బందితో గాలింపు. తొలిసారి పెద్దల సభకు సోనియా, రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట, సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిటిషన్ తిరస్కరణ. కాంగ్రెస్ మేనిఫెస్టోపై కసరత్తులు పూర్తి, రేపు విడుదల చేయనున్న ఖర్గే, రాహుల్. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు, 75,000 వైపు పసిడి పరుగులు.